అమ్మాయి నెట్లు ఎక్కువైపోయి సెప్టిక్ అయిపోద్దేమో. నా వాల్సిన దొరుకుద్దో దొరకదో ఈ ఊళ్ళోని. ఇంకెప్పుడు చేయించారు నన్ను కొట్టకండి సార్. నువ్వు కదా ఎలకరా, ఎక్కడ కడతావు నువ్వు? ఎలకండి అయిపోయావు వేళ చేతులు. అలా దొరుకుతావా? నేనేం చేయను. నువ్వు మనిషివా పశువా? మనిషినే ములుగి చూపే వాటం వరస్ట్ గా అయిపోయింది. నువ్వెక్కడ నిజం చెప్పేస్తావని హడలు చచ్చాను. అతను ఎక్కడ బుర్ర బదలు కొట్టేస్తాడా నీకంటే అడ్లిపోయాను నేను. చీ దరిద్రుడా. ఇంత పశువు అన్నావు, ఇప్పుడు దరిద్రుడు అంటావేంటి? నీకు అలా క్లారిటీ లేదు బేబక్క, అందుకే నీ పథకం ఇలా గడిచింది. నేను ఫుల్ క్లారిటీతో ఇంట్లో అడుగు పెట్టాను. ఒక ప్లాన్ ఫెయిల్ అయితే మనం ఏం ఓడిపోయినట్టు కాదు. ఏమైనా ఈ గోవిందరాజులు ఉన్నాడే, అతను మనం తక్కువ అంచనా వేసాం. నువ్వు అనుకుంటున్నట్టు అతను మంచం కింద ఎలకో బావిలో కప్పో కాదు బేబక్క. చాలా విషయం ఉంది అక్కడ. రాత్రి నేను ప్రాక్టికల్గా చూశాను కదా, కష్టం అనిపిస్తుంది నాకైతే. అంతమందిలో నాకు మా నాన్నకి జరిగిన అవమానం కంటే ఏది కష్టం కాదు. ఆ తండ్రి కొడుకులని విడగొట్టి మా నాన్నకిచ్చిన మాట ఎలా నిలబెట్టుకుంటానో చూడు. అమ్మా శ్వేత, ఈవిడొకటి నస్స. శ్వేత వస్తున్నా అత్తయ్య గారు. అత్తయ్య మావయ్య అంటూ ఇన్ని నాటకాలు ఆడుతున్నావా? అయ్య బాబోయ్, ఎలకవైనా సత్యాలు చూపించి కళ్ళు తెరిపించావు. ఇన్నాళ్ళు కుక్కలోనూ విశ్వాసం ఉందనుకున్నాను, ఇప్పుడు ఎలకలో కూడా ఉందని నువ్వు రుజువు చేసావు. ఇదిగో ఇక్కడి నుంచి మన ఇద్దరం ఎనిమిసం కాదు, ఫ్రెండ్స్, సరేనా? థ్యాంక్స్. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ కానీ మెంటల్ కానీ స్ట్రెయిన్. ఈ బాబు కూతురుని చూస్తుంటే వాడుకుంటున్నారు కానీ డబ్బులు ఎత్తలేదు. అవతల ఎలక్షన్స్ చూస్తే దగ్గరికి వచ్చేస్తున్నాయి. ఇప్పుడా? ఎందుకే? చెప్తాను. బాబాయ్ ఇంట్లో వాడు చూస్తారేమోనే. అలాగే ఇంట్లో అక్కలు నోరు సబ్బడిపోయింది. ఇదిగా ఏమే బేబీ. సర్లేదు బేబక్క, కుట్రతోనే ప్రభుత్వాలు కొలచక్కర్లేదు. కుంభకోణాలు బయట కూలిపోతాయి. అర్థమయ్యేలా చెప్పకపోతే ముందు నువ్వు కూలిపోతావు. ఎవర్రాది? మన పాలెట్ విజయలక్ష్మి, ఈ బస్తీకి జ్యోతిలక్ష్మి. దానింటికి వెళ్తున్నాడేంటి? ఆ పాత పరిచయం అనుకుంటానే, అంతకంటే ఏం పని ఉంటుంది ఈ టైంలోనే. నువ్వురా చెప్తాను. ఆయన ప్లాన్ ఈ కెమెరా తీసుకెళ్లి ఆయన రొమాన్స్ మొత్తం ఇందులో రికార్డ్ చేసుకురా. ఈ క్యాసెట్ ని సిద్ధు ఛానల్ క్యాసెట్స్ లో కలిపేద్దాం. దాంతో మావయ్య ఫినిష్. నాకు వదిలే బేబక్క, రంకు బొంకు పథకం కింద మీ అంకుల్ అడ్రస్ సింపేస్తాను. ఏ చిన్ని, త్వరగా రాయే. వచ్చేస్తున్నాను రాజు. కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి. దొంగపడెలక దానే వరకే, అది మన ఫ్రెండే, పేరు గణేష్. సరేలే. నీట్ గా తీసి ఎలాగైనా మంచి ఇంప్రెషన్ తెచ్చుకోవాలి. తలుపులు బిడాయించేసుకున్నారు. కిటికీలు కూడా వేసేసుకున్నారు. బిగిన్ అయిపోయి ఉంటది. షేప్ అదిరిందంట. వదలను. ఒక కాపీ తీసి బేబక్కి ఇచ్చేసి మిగతా మనం సీడీలు చేసి అమ్మేసుకుంటే లైఫ్ సెటిల్ అయిపోద్ది. ఆగలేకపోతున్నానే. ఎవరాగమన్నారు? కుమ్ముతా అంతేగా మరి. ఏంటా కంగారు? అరే ఎంత కాలం ఏందో అనుకున్నావు, గ్యాప్ వచ్చేసింది. గ్యాప్ అంట, ఈ దెబ్బతో మొత్తం గ్యాపే. మెల్లగా గుచ్చుకుంటుంది. ఇందాక వచ్చాక మెలగా నవ్వాల కాదు. రాజు, ఇది నీకోసమే, ఇది కూడా నీకోసమే. మరి కాదనకుండా లాగించు. ఇంకేమైనా కావాలా? లే
లే లే లే లే లే నా రాజా లే 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 పాట మారిపోయింది ఏంటి? వచ్చిన పని మర్చిపోయేమిటి? తలుపు కూడా తీసే ఉంది. గోందమేస్తాడు ఇది సింగిల్గా ఉందండి. బాత్రూమ్కి వెళ్ళి ఉంటాడు. నువ్వా ఎందుకు వచ్చావు? నీ బండారం పెట్టడానికే. వద్దు నన్నేం చేయొద్దు. అంటే వద్దు ఈ ఫీలింగ్స్ అని 5 నిమిషాలు ముందు నేను చూపించను. ఇద్దరిని కలిపి తీద్దామని వస్తే బాత్రూమ్ లో తెస్తావా? విడివిడిగా తీసుకు ఆఫీస్ లో కలిపేస్తానే. చూపించా నన్ను కొట్టేసి నువ్వు అర్థవా? ఏదో నాటకాలు నువ్వునే. ఏం చిన్ని ఏం జరిగింది? చూడండి యదవా నా ఇంట్లో దూరి కెమెరాతో ఏదేదో చేస్తున్నాడు. కెమెరాతో చేస్తున్నాడా? అబ్బా అలాంటిదే లేదండి. ఈ అవతారం ఏంద్రా భయ్? చూడండి మైసీ గారు. సర్లేండి మీరు నా అవతారం చూసి అపార్థం చేసుకుంటున్నారు కానీ యాస్టీస్ గా నేను పర్పస్ మీద వచ్చాను ఇక్కడ. బ్లూ ఫిల్మ్ తీసి బ్లాక్ మెయిల్ చేయడం. అలా తీసేస్తా. ఈ మధ్య బాత్రూమ్ లో దూరి అమ్మాయి ఫోటోలు తీస్తాను ఈడేరా? అందరూ కలిసి కొడతాం కాదురా, ఒక్కొక్కటి రండి రా గుద్దుకు చంపేస్తాను. కోళ్ళమ్మాయి ఏం చూస్తున్నావు? మావయ్య గారు పాపం మన సత్యబాబుని కొడుతున్నారు. అయ్యో పాపం. పాపం అయినా అది కొట్టడం కాదమ్మా, చేసిన పాపాలను కడిగేయటం అంటారు. కడిగేయడం ఏంటి? ఎవరు చేసిన కర్మ వాళ్ళు అనుభవించక తప్పదు కదమ్మా. అది వాడైనా సరే నేనైనా సరే ఆఖరికి నువ్వైనా సరే. ఏదో మాట వరుసన్నానులేమ్మా. కడిగేని అమ్మ క్లీన్ అయిపోతాడు. నువ్వు లోపలికి వెళ్ళి భోజనం చేసి బొజ్జు. వెళ్ళమ్మా వెళ్ళమ్మా వెళ్ళు వెళ్ళు వెళ్ళమ్మా నువ్వు వెళ్ళమ్మా. వదలద్దు కుమ్మేనా అని చెప్తాను. అది బతుకుంటే మళ్ళీ వచ్చి పడదాం రండి. తెంగరాదంలో చచ్చిపోయిన అనుకుంటున్నారా? మళ్ళీ కుమ్మండ్రా. చేతిదాకా వచ్చిన పెద్ద కాంట్రాక్ట్ మిస్ అవ్వడం, నువ్వు జైలు పాలు కావడం, నిన్ను బయటికి తీసుకురావడానికి లక్షలు ఖర్చు అవ్వడం. లైఫ్ లో ఎప్పుడూ ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయలేదు పాండు. ఆ గోవిందరాజు గారిని బతకూడదు. గోవిందరాజు ఒక్కడే కాదు, వాడి కొడుకు సిద్ధార్థ, మనకి రావాల్సిన కాంట్రాక్ట్ టేక్ ఓవర్ చేసిన వీరేంద్ర, వీళ్ళ ముగ్గురిని తొక్కేయడానికి ఒక మార్గం ఉంది. హలో నేనమ్మా. చెప్పండి నాన్న. మన శ్రావణికి పెళ్లి కుదిరిందమ్మా. చాలా సంతోషం నాన్న. ఏంటి డేట్ ఫిక్స్ అయిందా? కానీ అది ఏంటి నాన్న? వాళ్ళకి డబ్బు అవసరమే ముందే కావాలన్నారు. మంచి సంబంధం కాదనలేకపోయాను. నీకు తెలుసు కదా నా పిఎఫ్ రావడానికి కొంచెం టైం పడుతుంది. ఈ లోపు నువ్వు అల్లుడి గారితో చెప్పి ఏమన్నా సర్దగలిగితే. అది ఆయనతో మాట్లాడి చెప్తాను నాన్న. మీరు కూడా మీ ప్రయత్నం చేయండి. అడిగానని ఏమనుకోవద్దమ్మా. ఉంటానమ్మా. సరే నాన్న. ఏమైంది అలా ఉన్నారు? మా చెల్లెలు పెళ్లి కుదిరింది. అవునా? పెళ్ళెప్పుడు? అది డబ్బుతో ముడిపడిన విషయం కదమ్మా, చెప్పడం కష్టం. శ్వేత శ్వేత. ఏంటి సిద్ధు? ఈ డబ్బు నీ దగ్గర ఉంచు. మా ఛానల్ తరఫున హార్ట్ ఫౌండేషన్ కోసం కలెక్ట్ చేసిన డబ్బు నేను తర్వాత తీసుకెళ్తాను. అలాగే. అరే సిద్ధు, ఇంట్లో పెద్దాళ్ళు ఉండగా నాకిస్తారేంటి? అత్తయ్య గారికి ఇవ్వండి. గుడ్. నాకు అసలు తోయలేదు. ఏం సిద్ధు? ఈ డబ్బు మీ దగ్గర ఉంచండి, నేను మళ్ళీ అడిగి తీసుకుంటాను. అలాగే. థ్యాంక్ యూ.
నమస్కారం అండి. నమస్కారం. ఎవరు బాబు నువ్వు? గోవిందరాజు గారి జట్లో కూలోండి అయ్యా. ఆహా. మీ అమ్మాయి గారు మీకు ఈ డబ్బు ఇవ్వమన్నారు బాబు. పంపించిందా? చాలా సంతోషం బాబు. మంచినీళ్ళు తీసుకుంటావా? అబ్బాయి వద్దండి, అమ్మగారికి ఏమన్నా చెప్పమంటారయ్యా? శుభలేఖలతో వచ్చి కలుస్తానని చెప్పు. వస్తాను బాబు. అలాగే. ఈ తింగర పనులు నేను సేలైపోతున్నానే. నాతో దొంగతనం చేయించి డబ్బులు తీసుకెళ్ళి వాళ్ళకి ఇప్పించావు. అయ్యో నా మొహాన్ని కొడితే నేను పాటికి ఊరిపోతుంది కదా. నువ్వు వెళ్ళడం కాదురా, గోవిందరాజే ఊరు వదిలి వెళ్ళేలా చేస్తాను. కొత్త ఏమన్నా ఉంటే చెప్ప. ఇప్పటికే ఇలాంటి సలహా నేను వినడం కాదు, ఆ గోవిందరాజే ఇప్పుడు నా చంప పగలకొట్టడం చూస్తా. ఏ మగాడు కూడా తన భార్యపై ఇంకొకటి చేయి చేసుకుంటే చూస్తూ నిజమే. ఆ గోవిందరాజు నిన్నెందుకు కొడతాడు? కొడతాడు చూడు. శ్వేత